ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. కేరళ శాసనసభ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి విజయం సాధిస్తుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో అధికారం చేపట్టడానికి 71 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉండగా మెజార్టీ మార్క్ను యూడీఎఫ్ అందుకుంటుందని పేర్కొన్నాయి. ఎన్డీఏ పెద్దగా ప్రభావం చూపబోదని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. వామపక్ష పార్టీల కంచుకోట కేరళలో ఈసారి అధికారం మారడం ఖాయమనే విధంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడుతున్నాయి. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కూటమికి ఈసారి ఓటమి తప్పదని మెజారిటీ సర్వేలు అంచనా వేశాయి. మొత్తం 140 స్థానాలకు గాను యూడీఎఫ్ కు 75 నుంచి 87 సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ పేర్కొంది. ఎల్డీఎఫ్ కు 55 నుంచి 65 స్థానాల్లో విజయం సాధించే అవకాశముందని అంచనా వేసింది. ఓటు వైబ్ సర్వే ప్రకారం యూడీఎఫ్ కు 70 నుంచి 80 స్థానాల్లోనూ, ఎల్డీఎఫ్ 58 నుంచి 68 స్థానాలు, ఎన్డీఏ 0 నుంచి 4 స్థానాలు గెలిచే అవకాశముందని తెలిపింది. మ్యాట్రిజ్ అంచనా ప్రకారం యూడీఎఫ్ కి 70 నుంచి 75, ఎల్డీఎఫ్ కు 60 నుంచి 65, ఎన్డీఏ 3 లేదా 5 స్థానాల్లో గెలిచే అవకాశముంది. చాణక్య స్ట్రాటజీస్ సర్వే ప్రకారం యూడీఎఫ్ 72 నుంచి 80 స్థానాల్లోనూ, ఎల్డీఎఫ్ 58 నుంచి 64 సీట్లు, ఎన్డీఏ 0 నుంచి 3 స్థానం గెలిచే అవకాశముందని అంచనా వేసింది. యాక్సిస్ మై ఇండియా యూడీఎఫ్ కూటమికి 78 నుంచి 90, ఎల్డీఎఫ్ కు 49 నుంచి 62, ఎన్డీఏ 0 నుంచి 3 స్థానాల్లో గెలిచే అవకాశముందని అంచనా వేసింది. పీ మార్క్ యూడీఎఫ్ 71 నుంచి 79 స్థానాల్లోనూ, ఎల్డీఎఫ్ 62 నుంచి 69 స్థానాలు, ఎన్డీఏ 1 నుంచి 4 స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొంది. జేవీసీ పోల్ యూడీఎఫ్ 72 నుంచి 84 స్థానాల్లో, ఎల్డీఎఫ్ 52 నుంచి 61 స్థానాలు, ఎన్డీఏ 3 నుంచి 7 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది.